హాయ్ వివర్స్, నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. దీంట్లో రసము, పప్పుచారు, ఏదైనా పప్పు ఆకుకూరలతో ఫ్రై పెట్టుకొని తినండి. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. నేను 300 గ్రాము కాకరకాయ తీసుకున్నానండి. ఇదిగోండి, ఇలా సన్నగా కోసుకోండి, రౌండ్గా. ఓకేనా? నేను ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, నూనె, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 5 వెల్లుల్లిలు తీసుకున్నానండి. ఇలా చిన్న కట్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. కడాయి పెట్టినాను స్టవ్ మీద. స్టవ్ వెలిగిస్తున్నాను. కాస్త వేడి అవ్వగానే నూనె పోయండి. ఒక 3 స్పూన్స్ నూనె పోయండి, కొంచెం ఎక్కువనే, ఎందుకంటే ఫ్రై కదండి. హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా వెల్లుల్లి వేస్తున్నానండి. బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు కాకరకాయ వేసుకుందామండి. ఇది నూనెలో బాగా ఫ్రై చేయండి, ఒక 5 మినిట్స్ వరకు. ఓకేనా? ఇదిగోండి, కలుపుకొని ఫ్రై చేయాలా. నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి, జస్ట్ కొద్దిగా, ఒక హాఫ్ స్పూన్ అండి, ఎందుకంటే ఇది ఫ్రై కదండి. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. ఒక 5 మినిట్స్ వరకు కలుపుకొని ఫ్రై చేయండి. సరేనా? ఒక 5 మినిట్స్. చూడమ్మా, కొంచెము బ్రౌన్ అయింది చూడండి. కొంచెం బ్రౌన్ అవ్వగానే కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా అండి, హాఫ్ స్పూన్, కొద్దిగా పసుపు, కొద్దిగా 1 స్పూన్ టీ స్పూన్ కారం పొడి అండి. ఓకే, 1 స్పూన్ ధనియా. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. మంచి ఫ్రై కావాలండి. ఇందులోనే ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇదిగో చూసారా, మసాలాలని మంచిగా పట్టింది చూడండి కాకరకాయకి. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఓకే, ఒక 3 మినిట్స్ చూద్దాం. ఇప్పుడు 1 స్పూన్ బేసిన్ పిండి వేసుకోండి. 1 స్పూన్ చాలు. ఇప్పుడు బాగా కలపండి, ఎందుకంటే మనకు క్రిస్పీ కావాలి కదా. లో ఫ్లేమ్లోనే కలపండి బాగా. ఓకేనా? హై ఫ్లేమ్ అస్సలు చేయకూడదు. ఇది బేసిన్ కూడా ఎందుకు వేసానంటే ఇది చాలా బాగా క్రిస్పీగా అవుతుందండి. ఇప్పుడు ఇంకా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకేనా? చూడండి, ఇదిగోండి, 2 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. చల్లగా అయిన తర్వాత ఇది క్రిస్పీగా ఉంటుందండి. చిన్న పిల్లలు కూడా బాగా తింటారు. ఇది చూడండి మీరు. ఓకేనా? ఇది మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.